సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. దుబాయ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అక్కడ తాజా పరిస్థితులు మిగతా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒకసారి ఆలోచింపజేస్తున్నాయి. ఎడారి దేశంగా ఉన్నటువంటి ఆ దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా విపరీతమైనటువంటి వర్షాలు, వరదలు దుబాయ్లో ఉన్నటువంటి ప్రజలని నానా కష్టాల పాల్చేస్తున్నాయి. ఇంత భారీగా దుబాయ్లో ఎప్పుడూ లేనంతగా వర్షాలు ఎందుకు నమోదవుతున్నాయి? అసలు ఈ వర్షాలు న్యాచురల్గా పడ్డటువంటి వర్షాలైనా, లేకుంటే క్లౌడ్ బరస్ట్ జరిగిందా అనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది. అంటే కృత్రిమ వానను ఎవరైనా సృష్టించారా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో కృత్రిమ వర్షం, క్లౌడ్ బరస్ట్, ఈ టాపిక్ గతంలో ఒకసారి ఓ సందర్భంలో ఇట్లాంటి ప్రచారాలకు వచ్చాయి. బట్ ఇప్పుడు దుబాయ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే మరలా తెరపైకి వస్తున్నాయి. ఇసుక మేటలు ఉండేటువంటి ఎడారిలో కూడా వరదలు, కాలువలు, నదుల్లాగా పారిపోయేటువంటి దృశ్యాలు చూస్తుంటే నిజంగానే అక్కడ ఏదో విచిత్రం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. సో క్లౌడ్ బరస్ట్ లాంటి పరిస్థితి ఏమైనా అక్కడ నెలకొందా? అంటే ప్రకృతిని మించిన విచిత్రం ఇంకేది ఉండదు. కాబట్టి ప్రకృతి ఏది చేసినా మనం కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రంజాన్ మొన్న అయింది. రంజాన్ అంటే అందరికీ తెలిసిందే. రంజాన్ అంటే ఆ టైంలో అరబ్ దేశాల్లో విపరీతమైనటువంటి ఎండలు చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే ఎండాకాలం నడుస్తుంది అక్కడ, హెవీ ఎండాకాలం జస్ట్ అలా పాస్ ఆన్ అయినటువంటి సందర్భంగా ఇప్పుడు అంత భారీ వర్షం ఎందుకు పడింది అనేది చర్చ. గత 2 ఏళ్లలో పడని వర్షం ఒక్క రోజులో పడింది దుబాయ్లో, అదే ముఖ్యంగా అబుదాబిలో, యుఏఈలో, ఈ అరబ్ ఎమిరేట్స్ కంట్రీస్ పరిధిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మహానగరాలు ఉన్నాయి అక్కడ. ఆ మహానగరాలు కూడా దెబ్బకి విలవిల్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. పెద్ద పెద్ద కార్లు కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా తేరుకోవడానికి ఇంకా 24 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంది అనేది. అంటే ఎంత హెవీ వర్షం పడిందో చూస్తే దాన్ని బట్టి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్క రోజులో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇవన్నీ చూసినాక క్లౌడ్ బరస్ట్ వేరు, క్లౌడ్ సీడింగ్ వేరు. క్లౌడ్ సీడింగ్ ఏంటంటే కృత్రిమ పద్ధతిలో మనం మేఘమదనం అని చెప్పని చేస్తాం కదా. వర్షం అంటే అక్కడ తేమ కలిగినటువంటి ఆ సాంద్రత కలిగినటువంటి మేఘాలు వచ్చినప్పుడు వాటిని ఒక నిర్దిష్ట ప్రదేశంలో వర్షం కురిసేలాగా చేసేందుకు చేసేటువంటి ప్రక్రియను మనం క్లౌడ్ సీడింగ్ అంటాం. క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటంటే ఒకే దగ్గర హెవీ రైన్స్ అనమాట, విపరీతమైనటువంటి వర్షపాతం నమోదైతే అక్కడ పడితే, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలోనే పడితే అది భారీ వరదలకి, ఉత్పాతాలకి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ తుఫాన్లప్పుడు కూడా అదే వర్షం పడుతుంది, కానీ తుఫాన్ ఒక ఇండికేషన్, సైక్లోన్ ఫామ్ అవడము, ద్రోణిగా ఇవన్నీ ఒక ఫార్మేషన్ ఉంటుంది, ఒక క్రమ పద్ధతిలో జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి అది వస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ఈ క్లౌడ్ బరస్ట్లో ఏంటంటే అనూహ్యంగా పడేటువంటి వర్షం. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్, మనకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు ఉత్తరాదిన కొంత భూభాగంలో ఒక 10 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంది. ఆల్రెడీ మన దేశంలో కూడా వర్షాలకు సంబంధించి ఒక అలర్ట్ ఉంది. సో ఇప్పుడు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఏం జరిగింది అనే దాని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా ఏం జరిగిందంటే గత 2 ఏళ్లుగా అసలు వర్షం పడడం లేదు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ క్లౌడ్ సీడింగ్ ప్రక్రియని చేపట్టింది. క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ కూడా గత వారం రోజులుగా అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి క్లౌడ్ సీడింగ్ చేయాలంటే కూడా అక్కడ ఒక టెక్నాలజీ పరంగా విమానాల ద్వారా వెళ్ళే మేఘాల్లో మదనం చేసేటువంటి ప్రక్రియ అది. సో ఈ క్లౌడ్ సీడింగ్కి ఉపయోగించేటువంటి విమానాలు గత వారం రోజులుగా తమ ప్రయత్నాలు తాను చేస్తున్నటువంటి సందర్భం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఎక్కడ వర్షం పడలా. ఒకేసారి పడడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆ క్లౌడ్ సీడింగ్ ద్వారా చేసినటువంటి ప్రక్రియ ఏదన్నా వికటించిందా అనేటువంటి అనుమానాలు. క్లౌడ్ బరస్ట్ కాదు. క్లౌడ్ బరస్ట్ అనేది ఏంటి, ఆ మధ్య ఒక 2 ఏళ్ల క్రితం అనుకుంటా హైదరాబాద్లో భారీ వర్షాలు పడితే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు, ఇది ఒక కుట్రపూరితంగా జరిగిన చర్య కూడా కావచ్చు అనే, ఒక విద్రోహ చర్య కూడా ఉండొచ్చు అనే అనుమానాలు ఉన్నాయని. అంటే విద్రోహ చర్య అంటే ఇప్పుడు ఏదో బ్లాస్టింగ్స్లోనో వీటిలోనో వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించారంటే అనుకోవచ్చు. కానీ ఎంత సాంకేతికంగా మేఘాలను తీసుకొచ్చి వర్షం కురిపించి ఒక ప్రదేశాన్ని, ఒక రాష్ట్రాన్ని లేదా ఒక నగరాన్ని అతలాకుతలం చేసేంత టెక్నాలజీ ఇంకా ఉగ్రవాదుల చేతులకైతే వచ్చినట్టుగా ఎక్కడా సమాచారం లేదు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి ప్రక్రియ విషయంలో మరి ఐసిస్ ఉగ్రవాదులు ఏమైనా చేసి క్లౌడ్ బరస్ట్ చేశారా అంటే అది మనం అప్పుడే చెప్పలేం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ప్రాథమికంగా అక్కడ అందుతున్నటువంటిది కానీ అధికారికంగా అక్కడ మీడియా రిపోర్ట్ చేస్తున్నటువంటి అంశాల పరంగా చూస్తే
ఈ క్లౌడ్ సీడింగ్ కోసం ఉపయోగించినటువంటి ప్రక్రియల్లో ఏదో ఒక మిస్ఫైర్ అయింది, అక్కడ ఒక అనూహ్యమైనటువంటి పరిణామం జరిగింది, లేదా ఎక్సెస్ యూసేజ్ ఏదైనా జరిగిందా, ఎక్కువ వర్షం పడాలనే అది వికటించడం వల్ల ఇంత భారీ వర్షం పడిందా అనేటువంటి సందేహాలు ఉన్నాయని చెప్తున్నారు. కొంతమంది సైంటిస్టులు కూడా ఈ అనుమానాల పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం, అక్కడ ఏం జరిగింది ఏంటని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుంది. ఏది ఎలా చూసినా కానీ ఎడారి దేశంలో ఎండలు మండిపోయేటువంటి సమయంలో అంత భారీ వర్షం పడడం, అదే పూర్తి స్థాయిలో కొట్టుకుపోయేంత స్థాయిలో, నగరమే కొట్టుకుపోయేంత స్థాయిలో వర్షం పడడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి అంశం. ఒకవేళ ప్రకృతి పరంగా ఈ విపత్తు జరిగిందా? ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ మెట్రలాజీ డిపార్ట్మెంట్ ఒక 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. లానినో ఎఫెక్ట్ తగ్గుతుంది, అంటే విపరీతమైనటువంటి వర్షాలు పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, కాబట్టి ఎల్నినో ఎఫెక్ట్ అది రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి. ఈ బ్యాలెన్స్ అవుతున్నటువంటి తరుణంలో ఈ ఏడాది మామూలుగా పడేటువంటి వర్షాల కంటే మనకు అధిక వర్షపాతమే ఉండే అవకాశం ఉంది అని చెప్పింది. కాబట్టి ప్రకృతి పరంగా వస్తున్నాడు. అసలు ఈ లానినో ఎల్నినో ఎఫెక్ట్లు ఏంటి? మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ గురించి మళ్ళీ మాట్లాడాలి. భూతాపం పెరిగిపోతుంది, ప్రకృతి నాశనం అయిపోతుందని దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం కదా. వాటి పర్యవసానాల వలన వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. అంటే అనూహ్యమైనటువంటి వర్షాలు పడడం, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో రియాక్ట్ కూడా, లేదంటే అసలు పూర్తిగా అసలు క్లౌడ్ సీడింగ్ మనం ఫస్ట్ ఎప్పుడు విన్నాం? 2001, 2002, 2003 వరుసగా 3 ఏళ్ళు వర్షాలు లేకపోతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, క్లౌడ్ సీడింగ్ చేస్తాం మేము అనేటువంటి ఒక ప్రక్రియను ప్రయత్నించారు. బట్ అప్పుడు వర్కౌట్ కాల. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 2007, 2008 ఆ సమయంలో కూడా కొంత వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి తరుణంలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అనంతపురం లాంటి చోట్ల ప్రయోగాలు చేశారు. ఒకవేళ క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాలు కురిపించవచ్చు ప్రయత్నం చేస్తే, మేఘాలు వస్తే కనుక ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది, మేఘమే రాకపోతే ఆ ప్రయత్నం సక్సెస్ కాదు. క్లౌడ్ బరస్ట్ అనేది ఏంటి? పూర్తిగా మేఘాలు ఒకే దగ్గర కమ్మేసి కురియడం అన్నమాట. సో ఇక్కడ జరిగినటువంటి ప్రక్రియ బహుశా ఈ క్లౌడ్ సీడింగ్లో వచ్చినటువంటి రియాక్షన్స్, ఏమన్నా కెమికల్స్ కానీ, ఇవి వాడినటువంటి పదార్థాలు కానీ ఏదైనా మిస్ఫైర్ అవ్వడం వల్ల ఇలా జరిగిందా అనేటువంటి సందేహాలు ఉన్నాయి. కానీ అవి సందేహాలు మాత్రమే. కానీ ప్రకృతి ఈ సందేహాలన్నిటికీ అతీతంగా వ్యవహరించగలదని ప్రూవ్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మనం కేదార్నాథ్లో చూసినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ ఏంటి దాని సారాంశం? మొత్తం గుడితో సహా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి వచ్చినాయి. ఎవరు ఊహించలేదు కదా. పైన డ్యాములు కట్టడం వల్ల జరిగిందన్నారు, డ్యాములు కట్టి నీరు స్టోర్ చేయడం వల్ల జరిగిందన్నారు, లేదా వేసవి ఇది పెరగడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగినాయి, అందుకని మంచు పర్వతాలు కరుగుతున్నాయి, దాని ప్రభావం వల్ల జరిగిందన్నారు. బట్ ఇవి సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చిన మాట అయితే వాస్తవం కదా. ఇప్పుడు అక్కడ కూడా అట్లాంటి ఫ్లాష్ ఫ్లడ్సే వచ్చినాయి ఒక రకంగా, అంత హెవీ రైన్ కురియడం అనేది. సో దాని మీద సైంటిఫిక్గా జరుగుతున్నటువంటి ఎనాలిసిస్లో ఏం తేలుతుంది అనేది కొంత సమయం పట్టొచ్చు. కానీ దుబాయ్ కానీ, అక్కడ ఉన్నటువంటి అబుదాబి కానీ, ఈ మహానగరాలు తేరుకోవడానికి మాత్రం మరొక రోజు, అంటే ఒక 24 గంటల సమయం పైన పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే రాకపోకలు ప్రారంభం కావచ్చు, కానీ మొత్తంగా ఈ విషాదం నుంచి తేరుకోవడానికి అయితే కొంత సమయం పట్టవచ్చు. ఆస్తి నష్టం కూడా చాలా భారీ స్థాయిలో జరిగింది అంటారు. ఈ అంచనాలన్నీ బయటికి రావడానికి కూడా కొంత సమయం పడుతుంది. సో ప్రకృతికి వ్యతిరేకంగా మనం చేసే ఏ చర్య అయినా, ప్రకృతి పైన మనం చేసే ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది అనేది ఒక రకంగా ఈ ఉత్పాతం సూచించిందనే విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్. సో అది ప్రస్తుతం దుబాయ్లో నెలకొన్నటువంటి వర్ష పరిస్థితులు అనేటివి కొన్ని అనుమానాలకు తావిస్తున్నప్పటికీ కూడా, సో పూర్తి స్థాయిలో గతంలో ఇలాంటి ప్రకృతి ప్రకోపాలు అనేక ప్రాంతాల్లో కూడా చూసాం కాబట్టి అలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా అయ్యుండొచ్చు అనేటువంటి ఒక అంశం అయితే తెరపైకి వస్తుంది. అందులో భాగంగా ఈ క్లౌడ్ సీడింగ్ తోటి ఏమైనా వికటించిందా, దీనికి సంబంధించి దుబాయ్ అధికారులు కానీ సైంటిస్టులు కానీ ఆఫ్టర్ రీసెర్చ్ ఏం చెప్తారనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.